హల్లెలూయా. 40 రోజులు ఏం చేస్తున్నారండి అక్కడ వాళ్ళు? అసూయ. ఏంటది? జలసి, అసూయ. అంటే వాళ్ళు చేయరు, ఏరో వాళ్ళు చేస్తుంటే వీళ్ళకి చేయని బుద్ధి కాదు. వీళ్ళు పాడరు. ఎవరన్నా పాడుతున్నారనుకో, అమ్మో చూడు ఆమె పాట పాడుతుంది, మరి నువ్వు పాడరాదు, నీకు చేత కాదు పాడటం, నువ్వు ముందు రావు. ఎవరు ముందు వచ్చారనుకో, ఆమెకి ఏం పని ఉంది, ముందు వచ్చింది, మరి నువ్వే 10 ఎమ్మెల్యేవా, నీకు 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 ఎక్కడ లేని పనులన్నీ నీకే ఉన్నాయి. రాయలమ్మ గారు వాళ్ళంతే ముందు వస్తారు, వాళ్ళంతే పాడతారు. వీళ్ళు పాడరు, పాడే వాళ్ళని చూస్తే వీళ్ళకి అసూయ. వీళ్ళు ముందు రారు, ఎవరు ముందు వస్తే అసూయ. ఇలాంటి వాళ్ళని యావెత్తండి త్రోసి వేస్తాడు. ఇలాంటి వాళ్ళు యావెత్తండి చేస్తాడు. అరే 40 రోజులైన యుద్ధం చేయలేకపోయాను, ఇన్ని వారాలు బట్టి ప్రార్థనకు వస్తున్నావు, ఏ రోజైనా ముందు వచ్చి ఒక మాట పాడవా? ఏ రోజన్నా ప్రారంభాతలో నీ మోకం మందిరంలో కనబడదా?